దేవునికి మహిమ కలుగును గాక. ఈ శోధనలు అనేకములు ఈ క్రైస్తవ జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ శోధనలు జయించిన వాడు ధన్యుడు అని వాక్యం అంటూ ఉంది. మీరు చూసినట్లయితే యోబు లాంటి వ్యక్తి శోధించబడ్డాడు, శ్రమ పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కష్టాలు పడ్డాడు. కానీ చివరికి విజయాన్ని పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు శోధింపబడుతున్న ఓ సహోదరి సహోదరుడా, శోధనలు పడితే తప్పకుండా దేవుడు విజయాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీ చుట్టూ శోధనలు అలుముకొని, నీ చుట్టూ కష్టాలు అలుముకున్నప్పుడు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిందలు వేస్తూ ఉన్నప్పుడు ఏమాత్రము దిగులు చెందొద్దు. నువ్వు ఉన్న చోటనే ప్రార్థించడం మొదలుపెట్టు. తప్పకుండా నువ్వు విజయాన్ని పొందబోతూ ఉన్నావని దేవుని మాట ఈ రోజున నీకు సెలవిస్తూ ఉంది. నువ్వు కృంగిపోయి కన్నీళ్లతో దిగులు పడుతూ కూర్చున్నావా? లేచి నిలబడి దేవునికి ప్రార్థన చేయి. నీ చుట్టూ ఉన్న ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవునుగాక. ఇక్కడ వాక్యం అంటూ ఉంది, నిందలు, అవమానాలు, అవహేళనలు నీ కొరకు ఘనత తెచ్చేవిగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే అవమానపరచబడ్డావో దేవుడు అక్కడ ఘనత నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఆ యోబు ఆ ప్రాంతంలోనే నిందలు మోసుకొని అనేకమైన వ్యర్థమైన మాటలను ఎలా విన్నాడు, కానీ అతను అక్కడే ఆశీర్వదించబడ్డాడు. నిందలు వేసిన భార్య, నిందలు వేసిన స్నేహితులు, సాతాను అందరూ కూడా కనుమరుగైపోయారు. కానీ యోబు మాత్రం నిలబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు చెదిరిపోవద్దు. శోధన వచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో బలంగా ప్రార్థన చేయి. ఎప్పుడు నీకు శోధించబడవు, ఎందుకంటే శోధనలు నిరంతరము కావు అని వాక్యం అంటూ ఉంది. శోధించబడినప్పుడు నువ్వు బలమైన ప్రార్థనా శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడదువుగాక. నీ జీవితంలో ఉన్నతమైన మేలులు పొందాలి అంటే నీవు దేవుని పట్ల ప్రేమ ఉండి ఆ ప్రేమతో ముందుకు నడిచే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుడు నీ నుండి ఏమైనా పనికిరాని వాటిని తీసివేస్తున్నాడంటే ఉన్నతమైన బహుమానాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు నీకు పనికిరాని దేవుడు తీసేస్తాడు, బహుమానం గొప్పదిగా నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో అంటాడు, యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు. ఎస్, ఈరోజు క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, నిందలు మోసిన యోబు కంటే గొప్ప ధన్యత కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. శోధించబడిన నీవు, శోధనలు ఎదుర్కొన్న నీవు దేవుని కొరకు బ్రతికినట్లయితే దేవుని రాజ్యాన్ని నువ్వు సొంతపరుచుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నావని అర్థం. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఈ శోధన నిన్ను విజయం వైపు నడిపిస్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించబోతూ ఉన్నావు. ఆమెన్. ఇక్కడ అంటూ ఉన్నాడు, శోధనలు వచ్చినప్పుడు నిలవడం చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈరోజు చాలామంది శోధనలు వచ్చినప్పుడు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. శోధనలు వచ్చినప్పుడు పడిపోతూ ఉంటారు. శోధనలు వచ్చినప్పుడు ఇక మాకు దిక్కు లేదు అని మీరు అనేకమైన ప్రయాసమైన వ్యర్థమైన ఆలోచనలు కలిగి ఉంటారు.